వైసీపీ మేమంతా సిద్ధం రోడ్ షోలో సీఎం జగన్కు ఊహించని షాక్ ఎదురైంది. అనంతపురం జిల్లా గుత్తిలో ముఖ్యమంత్రి రోడ్ షోలో పాల్గొనగా సడన్ గా ఓ దుండగుడు చెప్పు విసిరేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ చెప్పు జగన్కు తగలకుండా పక్కకు వెళ్లిపోయింది. ఆ చెప్పు కూడా వెనక వైపు నుంచి వచ్చిపడినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇది కేవలం భద్రతా లోపమే అని అంతా అంటున్నారు. అసలు ఈ చెప్పు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వేశారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఇంకో టెస్ట్ ఏంటంటే జగన్ పర్యటనకు వచ్చిన సమయంలో అక్కడ కరెంట్ లేదట. అందువల్ల దర్యాప్తుకు ఇబ్బందిగా మారిందని పోలీసులు చెబుతున్నారు. పవర్ కట్ అవడంతో సీసీ కెమెరాల్లో ఈ చెప్పు విసిరే దృశ్యాలు రికార్డు కాలేదని చెబుతున్నారు. అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోయినా బస సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, వాటిని గమనిస్తే వాస్తవాలు బయటపడే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తేనే అంతెత్తున లేచి రాద్ధాంతం చేసే వైసీపీ నాయకులు ఇంతవరకు ఈ ఘటనపై స్పందించకపోవడం విచిత్రంగా ఉందంటున్నారు కొంతమంది నాయకులు. జగన్ పైనే చెప్పు విసిరాలనుకునే వ్యక్తి గురి చూసి వేస్తాడు. కానీ విసిరిన చెప్పు మాత్రం ఆయనకు తగలకుండా పక్కకు ఎందుకు వెళ్ళింది? లేకపోతే పబ్లిసిటీ స్టంట్ కోసమే వైసీపీ నాయకులే ఇదంతా చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాక్షాత్తు సీఎం పర్యటనకు వచ్చినప్పుడు కరెంట్ పోవడం ఏంటనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, అసలు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి రోడ్ షోలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే జగన్ పై ఎవరో దుండగుడు చెప్పు విసిరిన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మేమంతా సిద్ధం ఎన్నికల సభకు ఎన్నికల రోడ్ షో కోసం నిన్న గుత్తి పట్టణంలో చేరుకున్న సందర్భంగా సీఎం జగన్ పై ఆగంతకుడు గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఇది పూర్తిగా వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ పెద్ద వార్తగా తెలిసిందని చెప్పొచ్చు. అంటే ఒక సీఎం సాక్షాత్తు సీఎం పాల్గొన్న సభలో సెక్యూరిటీ వైఫల్యం, భద్రతా వైఫల్యం కొత్త చెట్టు కనిపించింది చెప్పొచ్చు. మామూలుగా జెడ్ కేటగిరీ ప్లస్ ఉన్న ఒక సీఎం కు భద్రత అందించేటప్పుడు చుట్టూ సాయుధ బలగాలతో పాటు ఈ స్థానిక పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపడుతుంటారు. అటువంటి చర్యలు కూడా ఒక చెప్పు పైకి, అది బస్సు పైకి సాక్షాత్తు సీఎం జగన్ పక్కనే పడ్డడం, జగన్ తగలపోయినా కూడా జగన్ పక్కనే పడటం కూడా ఒక ఆందోళన కలిగించే అంశంగా చెప్పొచ్చు. దీనిపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. కాకపోతే ఆ సమయంలో కరెంటు పోవడం, సీసీ కెమెరాలు కూడా ఎక్కడా పని చేయకపోవడంతో దర్యాప్తుకు పెద్ద ఆటంకంగా మారింది. రాత్రి పోలీసు బృందానికి సిఐ బృందానికి కూడా ఇదే ఒక కరెంటు పోవడంతో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు రికార్డు కాలేదు. ఆగంతకుడి దృశ్యాలు ఎక్కడ కూడా, అంటే ఇది తాత్కాలిక యాదృచ్ఛికంగా జరిగేది లేదా ప్లాన్ ప్రకారం కరెంట్ తీసేశారన్నది కూడా దర్యాప్తు తెలియాల్సి ఉంది. అంటే నిన్న సీఎం జగన్ వస్తున్న సందర్భంగా బస్సు ఎక్కడ కూడా బస్సు వచ్చినప్పుడు తగలకుండా సీసీ కెమెరాల వైర్లు కూడా కట్ చేశారు. దీన్ని లక్ష్యంగా చేసుకున్నాడు ఆగంతకుడు అనేది కూడా తెలియాల్సి ఉంది. అంటే చుట్టుపక్కల ఉన్న షాపుల్లో కూడా ఎక్కడ కరెంట్ లేకపోవడంతో సీసీ కెమెరాలో కూడా రికార్డు కాలేదు. సీఎం జగన్ కున్న బస్సుకున్న కెమెరాలతో రికార్డు అయ్యే అవకాశం ఉందని వాటిని పరిశీలిస్తే తెలుస్తుందంటూ కూడా సీఎం అధికారులకు, సీఎం స్థాయి అధికారులకు కూడా వారు సిఐపిసి అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. జిల్లా ఎస్పీ బస్సు దగ్గర చేరుకుని మరి కాసేపట్లో విజువల్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆ విజువల్స్ స్పష్టంగా కనిపించాలి, కానీ అంతకు మించి వేరే ఆధారం లేదు మాకే అంటూ కూడా ఒక సిఐ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇక్కడ పబ్లిసిటీ స్టంట్ కోసం చేశాడా, లేదంటే కడుపు మండి చేశాడా అన్నది కూడా దర్యాప్తులు తేలే అవకాశం ఉంది. ఆయా స్థానిక పోలీసులు కూడా ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ప్రసన్న. రైట్, థాంక్యూ యోగానంద్.